వెల్కమ్ టు జనం టీవీ తెలుగు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రాథమిక జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ పార్టీ శ్రేణులు ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళనకు భాజపా పిలుపునిచ్చింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ పార్టీ శ్రేణులు కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ భాజపా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీని కూడా కరోనా బారిన పడిన వారికి ఉపయోగించుకునే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, తద్వారా పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని భాజపా డిమాండ్ చేస్తోంది. సంజీవని యాప్, ఆరోగ్య సేతు యాప్ ఇంటింటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చాలనే డిమాండ్లతో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 3 నెలల కింద చూసినట్టయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలలో అసలు కరోనా లేదు, ఈ రాష్ట్రంలో కరోనానే రాదు, అసలు మనకు కరోనా వచ్చే అవకాశం లేదని చెప్పేసి ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. అంతేకాకుండా అసలు కరోనా అనేది వస్తే ఒక పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు, 2 ప్రెస్ మీట్లు పెట్టారు, బ్రహ్మాండంగా మేము అరికడుతున్నామని చెప్పారు. ఇవాళ చూస్తూ ఉంటే కుప్పలు తెప్పలుగా కరోనా కేసులు పెరుగుతూ ఉంటే ఫామ్ హౌస్ వదిలిపెట్టి కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఉందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు టెండర్లు, ఎంతసేపు ఏం కమిషన్లు వస్తాయా, ఎక్కడ లాభం జరుగుతుందని చూస్తున్నారు తప్పిస్తే ప్రజల యొక్క అవసరాలను కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలను కానీ వాళ్ళ పట్టించుకున్నటువంటి పాపన పోతున్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనిపిస్తలేదు. కరోనా వచ్చింది బాబాయ్ మాకు టెస్టులు చేయండి అని చెప్పేసి ఎవరైనా ఫోన్లు చేస్తే కూడా మీ ప్రైవేట్ హాస్పిటల్ పోండి, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి, తగ్గకపోతే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తూ ఉన్నారు, హెల్ప్లైన్ నెంబర్ ఇస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి, గాలికి కొత్త ప్రజలని ప్రభుత్వాన్ని గాలి వదిలేసిన పరిస్థితి మన రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు పంపిస్తూ ఉన్నది. మీకు కావాల్సిన వ్యక్తులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిమ్స్లో వైద్యం అందిస్తున్నావు, సిగ్గుందా అని అడుగుతున్నా. నిన్ను అధికారంలో నిన్ను కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు కరోనా వస్తే శవాలు ఎవరియో పేర్లు తెలవనటువంటి పరిస్థితి. మొన్న చూసిన మంగళాట్ నుంచి వస్తే గాంధీ హాస్పిటల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో అనాథ శవంగా పడి ఉన్న ప్రజలు, మరి నీ ఎమ్మెల్యేలకు మాత్రం నిమ్స్ హాస్పిటల్లో విఐపి బ్లాక్లో ట్రీట్మెంట్లా. సిగ్గుందా అని అడుగుతున్నా. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల బాగోగులను గాలికి వదిలేసి అవగాహన లేకుండా పారాసిటమాల్ సరిపోతుందని చెప్పిన నువ్వు మరి ఈరోజు రాష్ట్రంలో పారాసిటమాల్ లేవా? నీ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తున్నది? శేఖర్ రెడ్డి ఏడని అడుగుతున్నా. పైల శేఖర్ రెడ్డి ఎక్కడ కనబడుతున్నాడు? భువనగిరిలో వలస ముంబై నుంచి పర్మిషన్ లేకుండా వలస వచ్చినటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు కరోనా ఇక్కడంతా వ్యాపిస్తే భువనగిరి ప్రాంతంలో నిన్న బీవీ నగర్లో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వస్తే కేసీఆర్ గారు నీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎక్కడా అని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జి మినిస్టర్ ఎక్కడా? వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? కరోనా తెచ్చుకున్నారా కుండపోచమ్మ దగ్గరికి పోయి? లక్షలాది మంది ప్రజలు, వేల మంది ప్రజలు కుండపోచమ్మ ప్రాంతంలో పట్టించుకోకుండా ఒక దగ్గరికి చేర్చి కరోనా అంటించినటువంటి మహనీయులు ఇకనైనా కళ్ళు తెరవాలి. కరోనా టెస్టులు వెంటనే ICMR ఏదైతే చెప్పిందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాటికి అనుగుణంగా నువ్వు వెంటనే ఈ కరోనా టెస్టులు చేయాలి. వాటికి అనుగుణంగా కూడా మరి విస్తరించినటువంటి సంగతి మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఒక కరీంనగర్లోనే మరి ఈ యొక్క వ్యాధి వ్యాపించినప్పుడు 50,000 మందికి టెస్టులు చేసినామని చెప్పినారు. ఒక 50,000 మంది ఎక్కడ? కరీంనగర్ టౌన్లోనే. మరి అదే ఒక హైదరాబాద్లో లక్షలాది మందికి ఈ యొక్క పరీక్షలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఎక్కడ కూడా పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రతిదాన్ని మంచి జరిగితే ఏం చేసినా చెప్తాడు, చెడు జరిగితే దానికి ICMR కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేసినా చెప్తాడు. ఈ రకంగా ఈ 3 నెలల కాలంలో
మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా సహాయ సహకారాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా 7,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి అందిస్తే ఈ 7,000 కోట్ల రూపాయలు కూడా తనవిగా చెప్పుకొని పంచడం జరిగిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఒక 5% కూడా 95% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మైగ్రెంట్ లేబర్ కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఖాతాల్లో కావచ్చు, రైతుల యొక్క ఖాతాలనే కావచ్చు, రేషన్ కార్డు హోల్డర్లకు మరి వాళ్ళ రేషన్ బియ్యం ఇవ్వడం కావచ్చు, 500 రూపాయలు జమ చేయడం కావచ్చు, ఈ రకంగా బిల్డింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరి 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం కావచ్చు. ఈ రకంగా అనేక రకాలుగా పేదలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయల యొక్క విలువైనటువంటి బియ్యాన్ని కానీ సహాయ సహకారాలు కానీ అందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి పూర్తిగా వైఫల్యం చెంది అది కింది ప్రజలకు చేరకుండా ఏ పద్ధతిని అడ్డుకోవడం జరిగింది. 212 కోట్ల రూపాయలు మైగ్రెంట్ లేబర్కు వలస కార్మికులకు 500 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తే లక్షలాది మంది ఇక్కడ నుంచి పాపము బుట్ట చేత పట్టుకొని మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పోతుంటే ఒక్కరు కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపన పోయి. బస్సులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బస్సులు కూడా నడుపుతలేరు. కానీ బస్సుల వారికి కనీసం ఆ బార్డర్ వరకు నడిపే ప్రయత్నం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఈ రకంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.